హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో మరో షాకింగ్ స్కామ్ బయటపడింది. జీవితాంతం కష్టపడి సంపాదించిన డబ్బును నమ్మకంగా బిల్డర్ చేతిలో పెట్టిన వందలాది కుటుంబాలు ఈ రోజున రోడ్డున పడే పరిస్థితికి చేరుకున్నాయి. ఫ్లాట్ ఉందని నమ్మి ఈఎంఐలు కడుతున్నారు, కానీ ఆ ఫ్లాట్ మాత్రం ఎక్కడా లేదు. ఇది కథ కాదు, ఇది సినిమా సీన్ కాదు, ఇది 2026లో హైదరాబాద్ పుప్పలగూడలో జరుగుతున్న నిజం. ప్రణీత్ కన్సెప్ట్స్ అండ్ డెవలపర్స్ అనే కంపెనీపై ప్రణీత్ అంబియన్స్ ప్రాజెక్ట్ పేరుతో దాదాపు 200 మంది కొనుగోలుదారులు, ఇన్వెస్టర్లు మోసపోయారనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. 2020లో డబ్బు కట్టేశారు, 6 సంవత్సరాలు గడిచిపోయాయి, ఇప్పటికీ నిర్మాణం పూర్తి కాలేదు. ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తవుతుందో చెప్పే దిక్కు లేదు. నెల నెల బ్యాంకులకు ఈఎంఐలు, అదే సమయంలో అద్దె ఇల్లు. మధ్యతరగతి కుటుంబాలకు ఇది మానసికంగా, ఆర్థికంగా చంపే శిక్ష. ఇలాంటి పరిస్థితుల్లో కొనుగోలుదారులు రోడ్లెక్కి నిరసన చేస్తున్నారు. అయితే టీజీ రేరా ఎక్కడుంది, ప్రభుత్వ యంత్రాంగం ఎక్కడుంది అనే ప్రశ్నల నుంచి సమాధానాలు వ్యక్తమవుతున్నాయి. పుప్పాలగూడలో ప్రారంభించిన ప్రణీత్ అంబియన్స్ ప్రాజెక్టును రేరా అనుమతి అధికారికంగా 20వ తేదీ సెప్టెంబర్ 2025 సంవత్సరం వరకు మాత్రమే ఉంది. అంతలోపు నిర్మాణాలు పూర్తి చేసి కొనుగోలుదారులకు అప్పగించాలి. కానీ ఇంకా అక్కడ నిర్మాణ దశలోనే ఉన్నాయి. దీంతో కొనుగోలుదారులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. అయితే కేవలం 115 ఫ్లాట్లకే అనుమతి ఉంది, కానీ బిల్డర్ మాత్రం ఏకంగా 141 మంది కొనుగోలుదారులకు ఆ ఫ్లాట్లను అమ్మేశారు. అంతేకాకుండా మున్సిపల్ అనుమతులు లేని అదనపు ఫ్లోర్లు, అక్రమంగా నిర్మించిన సుమారు 26 ఫ్లాట్లు, అంటే చట్టాన్ని లెక్క చేయకుండా నిబంధనలను తుంగలో తొక్కి నిర్దోషుల డబ్బుతో అక్రమ సామ్రాజ్యం నిర్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం సేకరించిన డబ్బును ఇతర ప్రాజెక్టులకు మళ్లించారని కొనుగోలుదారులు ఆరోపిస్తున్నారు. ఫండ్స్ డైవర్షన్ అనేది అసలు సమస్యకి మూలం. డబ్బు ఉంది, కానీ ఈ ప్రాజెక్టుకే కాదు, దీంతో నిర్మాణం ఆగిపోయింది. కాలం గడుస్తుంది, కొనుగోలుదారుల జీవితాలు మాత్రం అర్థం కాని అయోమయ పరిస్థితిలో పడిపోయింది. ఇక్కడ బాధితుల పరిస్థితి ఎంత దారుణమో అర్థం చేసుకోవాలి. గత 3 ఏళ్లుగా ఫ్లాట్లు లేకపోయినా ప్రతి నెల బ్యాంకులకు వేలల్లో ఈఎంఐలు చెల్లిస్తున్నారు. ఒకవైపు హోమ్ లోన్, మరోవైపు అద్దె ఇల్లు. మధ్యతరగతి కుటుంబ బడ్జెట్ పూర్తిగా కుప్పకూలిపోయింది. కొంతమంది తమ పిల్లల చదువుల ఖర్చులు తగ్గించుకున్నారు, కొంతమంది వైద్య అవసరాలను వాయిదా వేశారు, కొంతమంది అప్పుల పాలయ్యారు. ఇదంతా ఎందుకు? ఒక బిల్డర్ మాట మీద నమ్మకం పెట్టుకున్నందుకు. గత సంవత్సరం బాచుపల్లిలో వస్వి గ్రూప్ కొనుగోలుదారుల నిరసనలు, ఇప్పుడు పుప్పాలగూడలో ప్రణీత్ కంపెనీ బాధితుల పోరాటం. ఇది ఒక్కడి కథ కాదు, ఇది హైదరాబాదులో బిల్డర్ మోసాల శ్రేణికి మరో ఉదాహరణ. ఇంకా ఎంతమంది ఇలానే మోసపోవాలి, ఇంకా ఎంతమంది రోడ్లెక్కాలి అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. వెంటనే ప్రాజెక్ట్ పూర్తి చేయాలి, లేదంటే బిల్డర్పై కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రణీత్ కాన్సెప్ట్స్ బిల్డర్ పిఎన్ సురేష్పై టీజీ రేరా తక్షణమే సుమోటుగా తీసుకొని కేసు నమోదు చేయాలని కొనుగోలుదారులు డిమాండ్ చేస్తున్నారు. ప్రాజెక్టును తన నియంత్రణలోకి తీసుకొని నిర్మాణాన్ని పూర్తి చేయించి బాధితులకు వారి ఫ్లాట్లు అందజేయాలి. అలాగే డబ్బు మళ్లింపు జరిగిందని తేలితే ఇలాంటి బిల్డర్లను జైలుకు పంపాల్సిందే. అప్పుడే తెలంగాణలో ఇతర బిల్డర్లు ఆలోచిస్తారని మండిపడుతున్నారు. అప్పుడే రియల్ ఎస్టేట్ రంగంలో భయం వస్తుంది. అప్పుడే కొనుగోలుదారులకు నిజమైన న్యాయం జరుగుతుంది. లేదంటే ఇలాంటి మోసాలు కొనసాగుతూనే ఉంటాయి. టీజీ రేరా ఇప్పుడైనా కదులుతుందా, లేదా బాధితుల కన్నీళ్లు ఎవరికి కనిపించవా? ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని అందించడానికి మా స్పెషల్ కరెస్పాండెంట్ ఫోన్ లైన్లో శ్రీకాంత్ ఉన్నారు. శ్రీకాంత్, ఏంటి అప్డేట్? పుప్పాలగూడలో ఏదైతే టీజీ రేరాకి సంబంధించినటువంటి దాదాపు 115 ఫ్లాట్లకి ఎప్పుడో సెప్టెంబర్ 20, 2025లో రిజిస్ట్రేషన్ అయింది. ఇంతవరకు ఇంకా ఆ రిజిస్ట్రేషన్ కూడా పూర్తి వస్తుంది. దాదాపు 2020లో ప్రకటించారు, ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయి. ఈఎంఐలు అయితే కడుతున్నారు బాధితులు, ఒకవైపు లబోదిబ్బం అంటున్నారు. ఏంటి అప్డేట్, ఏంటి పూర్తి అప్డేట్? రైట్ మనోజ్, ఇప్పుడు మనం చూస్తున్నది కేవలం ఒక అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ ఫెయిలర్ మాత్రమే కాదు, ఇది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వ్యవస్థలో ఉన్న లోపాలకి ఒక లైవ్ ఉదాహరణ అని చెప్పుకోవచ్చు. మనం ఇప్పుడు మొదట ఒక విషయం చాలా క్లియర్ గా చెప్పాల్సిన అవసరం ఉంది. 2020లో డబ్బు తీసుకున్నారు, 2026 ఇప్పుడు వచ్చింది మనకు. అంటే 2020 తీసుకున్న దాదాపు 6 ఏళ్ల పాటు కూడా 6 సంవత్సరాలు అంటే ఒక చిన్న కాలం కాదు, ఒక చిన్న సమయం కాదు. ఇది ఒక బిల్డర్ నిజాయితీగా ఉంటే కనుక ఈ కాలంలో ప్రాజెక్టు పూర్తి కాకపోవడానికి ఎలాంటి కారణం అనేది దొరకదు. సో ఇక్కడ నిజాయితీ లోపించిన ఒక విషయం గుర్తు చేసుకోవాలి. అసలు ప్రశ్న ఒకటి ఏంటంటే, అసలు డబ్బు ఎక్కడ వెళ్ళింది, బాధితులు చెల్లించినటువంటి డబ్బు ఎక్కడ వెళ్ళిపోయింది అనేది ఒక ప్రధాన ప్రశ్న మనం చూసుకోవాలి. అయితే ఏదైతే ఈ ప్రణీత్ అంబియన్స్ ప్రాజెక్ట్ రేరా అనుమతి అనేది చాలా క్లియర్ గా ఉంది. అది కూడా స్పష్టంగా 2025 సంవత్సరం, గత సంవత్సరం సెప్టెంబర్ 20 వరకే ఆ డేట్ అనేది, అంటే వ్యాలిడ్ పీరియడ్ అనేది అక్కడి వరకు మాత్రమే ఉంది. అంటే ఆ తేదీలోపు ఫ్లాట్లు అన్ని కూడా నిర్మాణం పూర్తి చేసి ఎవరైతే కొనుగోలుదారో వాళ్ళకు అనేది ఆ బిల్డర్ అనేది అప్పయ్యాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పుడు చూసుకుంటే 2026 ఫిబ్రవరి అక్కడ ఇంకా నిర్మాణం పూర్తి కాని పరిస్థితి. ఇది కేవలం డిలేగా మాత్రమే చూడాల్సిన అవసరం లేదు, ఇది రేరా ఉల్లంఘన అని కూడా చెప్పొచ్చు ఇక్కడ మనం చాలా క్లియర్. ఎందుకు అంటే
రేరాకు ఏమైనా ఎక్స్టెన్షన్ అంటే పొడిగింపుకు సంబంధించిన ఏమైనా దరఖాస్తు ఏమైనా పెట్టుకొని ఉంటే డాక్యుమెంట్ ఏమైనా ఇచ్చిందా? మనకు క్లియర్ గా మరోసారి కూడా దానికి సంబంధించి ఒకవేళ ఆ డాక్యుమెంట్ ఉంటే కనుక ఈ ప్రణీత్ సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ఏదైతే దానికి సంబంధించిన బిల్డర్ ఏమైనా ఆ డాక్యుమెంట్ ఇస్తడం మనం క్లియర్ గా మరోసారి దాన్ని ప్లే చేసే ప్రయత్నం చేస్తాం. కానీ అలా కాకుండా పొడిగింపుకు ఎలాంటి దరఖాస్తు పెట్టుకోకపోయినా అది రేరా పట్టించుకోకపోయినా కూడా ఇద్దరికి తప్పిదం అవుతుంది. ఇక్కడ అధికారులకు ప్రాజెక్టు బిల్డర్ కు మధ్య ఏదైనా అధికారిక అంటే ఆర్థిక సంబంధం ఉందన్న ఒక అనుమానం అయితే రాకపోలేదు. ఎందుకు అంటే రేరా చట్టం ఏం చెప్తుంది, బిల్డర్ ప్రాజెక్ట్ కోసం వసూలు చేసిన డబ్బులు 70% ప్రత్యేక అకౌంట్ లోనే ఉండాలి, అది ప్రాజెక్ట్ వాడాలని చెప్పి. ఇక్కడ కొనుగోలుదారులు ఏం చెప్తున్నారు, ఆ డబ్బు ఏదైతే చెల్లించిన డబ్బు ఏదైతుందో ఆ డబ్బు అంతా కూడా ఇతర ప్రాజెక్టులకు మళ్లించారని క్లియర్ గా ఆరోపణ చేస్తున్నారు. అంటే ఇది నిజమైతే సూటిగా ఫండ్స్ డైవర్షన్ ఒకటి జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక చట్ట విరుద్ధమైన చర్య అని మనం చెప్పుకోవచ్చు. అంటే ఇంకొక అత్యంత సీరియస్ అయిన అంశం చెప్పుకోవాలి మనకు, ఏదైతే మీరు చెప్పినట్టుగా 115 ఫ్లాట్లకు మాత్రమే అనుమతి తీసుకొని 141 మందికి ఫ్లాట్లు అమ్మడం అనేది ఇది ఒక దారుణమైన అంశం, ఇది ఒక పెద్ద ఆరోపణ అని చెప్పుకోవాలి. అంటే ఇది కేవలం ఒక అక్రమమే కాదు, ఇది ఒక క్రిమినల్ అఫెన్స్ కింద కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అనుమతి లేని ఫ్లాట్లు అంటే ఫైర్ సేఫ్టీ, స్ట్రక్చరల్ గ్యారంటీ, లీగల్ ప్రొటెక్షన్ ఇవన్నీ ఏం లేకుండా కొనుగోలుదారుల ప్రాణాలు కూడా రిస్క్ లో పెట్టినట్టే అని చెప్పుకోవాలి. ఇక్కడ అదనంగా ఈ 26 అక్రమ ఫ్లాట్లు అదనపు ఫ్లోర్లు మున్సిపల్ అనుమతులు లేకపోవడం అనేది దారుణం అని చెప్పుకోవాలి. ఇవన్నీ చూస్తే ఒక విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది, చట్టాన్ని లెక్క చేయకుండా ముందుకెళ్లే ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి. అధికారులకు ఇందులో ఎంత భాగం ఉందో అనుమానం తప్పకుండా వస్తుంది. ఆ మేరకు బాధితులు కూడా నిరసన అనేది చేస్తున్నా మనం చూస్తా ఉన్నాం. అంటే మరొక పక్క ఈ బాధితుల పరిస్థితి కూడా మనం ఇక్కడ చూసుకోవాలి. ఇది అత్యంత ఒక బాధాకరమైన చేసుకోవాలి. ఎందుకంటే గత 3 సంవత్సరాలుగా ఫ్లాట్ లేదు, కానీ ఈఎంఐలు ఉన్నాయి, అద్దె ఇల్లు ఉంది, హోమ్ లోన్ ఉంది, రెండింటిని మోయాల్సిన పరిస్థితి మధ్యతరగతి కుటుంబానికి ఉంది. ఇది ఆర్థిక ఉరిశిక్ష కాదా? ఇక్కడ ఆ బాధితులకు ఇది ఒక ఉరిశిక్ష లాంటిది కాదా? పిల్లల చదువు ప్రభావితం, ఆరోగ్య ఖర్చులు, కొంతమంది తప్పుల్లో కూడా వెళ్ళిపోయిన పరిస్థితి. ఇది ఒక బిల్డర్ చేసిన తప్పుకు 100 కుటుంబాలు అనుభవిస్తున్న శిక్షగా నేను చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కీలకమైన ఇంకొకటి, గత సంవత్సరం బాస్పల్లిలోకి సంబంధించిన వాసవి గ్రూప్ కేసు కూడా ఇప్పుడు కుప్పలగూడ అంటే వాసవి గ్రూప్ సంబంధించిన కేసు అలాగే సేమ్ ఇప్పుడు కుప్పలగూడలో ఈ ప్రణీత్ కేసు. అంటే ఇది ఒక యాదృచ్ఛికమని చెప్పడానికి లేదు, ఇది ఒక ప్యాటర్న్ గా మారింది అన్న ప్రశ్న పుట్టుకోసం వస్తే. ఎందుకంటే ఇలా వరుసగా జరుగుతున్న నేపథ్యంలో ఇదంతా అంటే కలిసికట్టుగా మారిపోయి అంటే ఇదంతా ఒక వ్యవస్థోపేతంగా అంటే వ్యవస్థాగతంగా జరుగుతున్నదా? అంటే బిల్డర్స్ కానీ వీళ్ళంతా ఒక గ్రూప్ ఏర్పడి ఇవన్నీ చేస్తూ ఉన్నారా? అంటే ఇక్కడ ఈ అంశానికి సంబంధించి చాలా క్లియర్ గా బిల్డర్లు డబ్బులు వసూలు చేస్తారు, డిలే చేస్తారు, కొనుగోలుదారు నిరసన చేస్తారు, కొంతకాలం తర్వాత ఈ విషయం మర్చిపోతారు, మళ్ళీ ఇంకో ప్రాజెక్టు, ఇంకో మోసం. ఇది ఆగాలంటే ఏం చేయాలి? అనుకున్న ఒకే ఒక మార్గం, ఏదైతే రేరా ఉందో సుమోటోగా జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కేసు నమోదు చేయాలి, ప్రాజెక్టు తన నియంత్రణలోకి తీసుకొని స్పెషల్ ఆడిట్ వేసి డబ్బు ఎక్కడ వెళ్ళిందో అన్న విషయం బయటపెట్టే ప్రయత్నం రేరా చేయాల్సిన అవసరం ఉంది. డబ్బు మనకి ఒకవేళ నిరూపితం అయితే ఖచ్చితంగా ఏదైతే బాధ్యత చేస్తున్న ఆరోపణలు నిరూపితం అయితే బిల్డర్ పిఎన్ సురేష్ పై క్రిమినల్ కేసులు కూడా పెట్టాల్సిన అవసరం ఉంది. అవసరమైతే జైలు శిక్ష కూడా విధించాలి. అప్పుడే మిగతా బిల్డర్లకు కూడా ఒక మెసేజ్ వెళ్తుందనే విషయాన్ని కూడా మనం గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను. లేదంటే ఈ రోజు ప్రణీత్ బాధితులు రేపు ఇంకో కంపెనీ బాధితులు, ఈ మొత్తం అంశాలు ఎత్తవుతున్న ఒకే ఒక ప్రశ్న, రేరా ఇప్పుడైనా కదులుతుందా? బాధితుల కన్నీళ్లు ఫైల్స్ లోనే మిగిలిపోతాయా లేక ముందుకు వెళ్తాయా అన్న ఒక అంశానికి సంబంధించి వేసుకోవాల్సిన అవసరం అవుతుంది.